ఏం పేరు? నా పేరు ముత్తమ్మ. ఎక్కడికి వచ్చినావు? దర్శనానికి వచ్చినావా? దర్శనానికి వచ్చి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ముత్తారం నుంచి వచ్చినాం. ఏ జిల్లా? జిల్లా వరంగల్. వరంగల్. దర్శనం అయిందా మరి? బస్సులు బంద్ అవుతున్నట్టు తెలుసా నీకు? నాకు తెలియదా? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. ఇట్లయితే కొంత మాకు రాకుండా పోతున్నాం. ఓకే, గవర్నమెంట్ కి ఏం చెప్తారు అనుకుంటున్నారు మరి? మా ఏం చెప్తారు, ఏమంటారో సంపకవుతారు. మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? దర్శనానికి వచ్చిరా? దర్శనానికి వచ్చినాం సార్. ఆదివారం రోజు మధ్యాహ్నం వచ్చిన ఆదివారం మాది వరంగల్. దర్శనం అయింది వరంగల్. నిన్న పోదా అనుకుంటే బస్సులు బంద్ అయ్యాయి. మళ్ళీ ఇవాళ పోదా అనుకుంటే ఇవాళ కూడా బంద్ అయ్యాయి. 4 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం మేము. మబ్బులో 4కి వచ్చారు. మబ్బులో 4 గంటలకు. ఎంతమంది వచ్చారు? మేము 10 మంది వచ్చినాం. చిన్నపిల్లల కంటే 10 మంది వచ్చినాం సార్. మా కోంటపల్లి కేశంగర దగ్గర కోంటపల్లి. బస్సులు బంద్ అయితే స్ట్రైక్ చేస్తారు? మాకు తెలియదు సార్. మాకు సెల్లులు మేము చదువుకోలే ఏం లేదు, మాకు తెలియదు. మరి ఇప్పుడు వీళ్ళు స్ట్రైక్ చేస్తారు, వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. సో ఏమంటారు మరి? వాళ్ళ కోసం స్ట్రైక్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు తీర్థం వచ్చిన వాళ్ళు ఇండ్లు చేరుతట్టైనా బస్సులు పంపించాలి. ఎన్నో కొంత బస్సులు పంపిస్తే పోతాం కదా సార్. ఇట్లా మా పని చేసేది వాళ్ళు కదా, బస్సు నడిపేది వాళ్ళు, టికెట్లు కొట్టేది అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఒక్కసారి మరి దేవుని కాడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఊరు చేర్పాలి కదా అని అనుకోవాలి. ఇక్కడ మరి మీరు ఉంటే మాకు అన్నాలు ఎట్లా మరి ఎట్లా మరి? ఇప్పుడు పిల్లలను తీసుకొని వచ్చి గవర్నమెంట్ కు నెల రోజుల నుంచే చెప్తారు వాళ్ళు, మేము సమ్మె చేస్తామని. మరి చేస్తాను అని చెప్తే మరి మాకు తెలియదు కదా సార్. మాకు తెలియదు సార్.